హలో భోజన ప్రియులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ వచ్చి నా స్టైల్లో చేసే గోబీ అండి. గోబీ 65 అంటారు దీన్ని. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. రండి ప్రిపేర్ చేసేసుకుందాం. మరి ముందుగా దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గోబీని ఇలా అయితే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పీసెస్గా విరుపుకోవాలన్నమాట. సో దీన్ని అయితే నీట్గా వాష్ చేసుకొని ఆ వాటర్లో వేసి బాగా మగ్గించుకోవాలి. సో నేనైతే ముందుగా ఈ వాటర్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు వేయడం వల్ల క్యాబేజ్లో ఏమన్నా పురుగులు ఉంటే పోతాయన్నమాట, అలాగే మంచిగా బాయిల్ అవుతుంది. సో ఇక్కడ మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న గోబీ ముక్కల్ని దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. సింప్లీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఈ గోబీ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. సో దీన్నైతే చక్కగా ఒక 10 మినిట్స్ పాటు మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత తీసుకొని పక్కన చల్లార్చుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న పురుగులు అవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఈ రెసిపీ అయితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా, నేనైతే ఇలా గోబీని పక్కన తీసేసుకున్నాను ఉడికించుకున్న తర్వాత. ఇప్పుడు దీంట్లోకి అయితే సాల్ట్ని యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా. ఇక్కడైతే నేను 1 స్పూన్ యాడ్ చేశాను. సో అలాగే దీంట్లోకి నెక్స్ట్ అయితే రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోండి. మాది పచ్చికారం కాబట్టి నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోకి అయితే ఒక పావు లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. సో దీంట్లోకి మనము అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లో కొద్దిగా ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్స్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ జనరల్గా బయట అయితే మైదా వేస్తారు, నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బియ్య పిండిని యాడ్ చేశాను. క్రిస్పీగా వస్తాయండి బియ్య పిండి యాడ్ చేయడం వల్ల. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మనకి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోండి. వాటర్ని యాడ్ చేసుకొని చూసారు కదా, ఇలా ఉండాలి టెక్స్చర్ అయితే. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టుకోండి ప్యాన్లో. సో దీంట్లోకి అయితే ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఈ గోబీ ముక్కలు అన్నింటినీ వాటిలోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేనైతే దీంట్లో ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు, కారం రంగే సరిపోతుంది. మా ఇంట్లో అయితే ఫుడ్ కలర్ని అస్సలు యూస్ చేయనిరండి. చూసారు కదా, ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఒక 20% బాయిల్ చేసేటప్పుడే కుక్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. దగ్గరుండి ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. సో ఇలా కొంచెం కొంచెంగా చక్కగా వేయించుకోండి. నెక్స్ట్ టైం రెసిపీని ట్రై చేయమంటారో కూడా కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం రెసిపీని ట్రై చేయమంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇవైతే చూసారు కదా, చక్కగా ఫ్రై అవుతున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నాకైతే ఇవి చాలా ఇష్టం అండి. బయట కొనటం కన్నా నేను ఇంట్లో ఇలా చేసుకొని తింటాను, ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది అండ్ హైజెనిక్గా కూడా ఉంటుంది మనకి. సో ఇవైతే చక్కగా వేయించుకుంటూ పక్కన పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ రౌండ్లో కూడా మిగిలినవి వేయించుకొని అన్నీ చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మీలో ఎంతమందికి గోబీ మంచూరియా ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. సో ఇవైతే వేరే బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ మిగిలిన కొన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక కప్పు ముక్కల్ని మాత్రమే చేసి మీకు చూపిస్తున్నానండి. సో వీటిని అయితే మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి చక్కగా ఫ్రై అవుతున్నాయి. వీటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సింప్లీ చెప్తున్నానండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. సో ఇవైతే ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. సో వీటిని కూడా బాగా వేయించుకున్నాక పక్కన గోబీ తీసుకున్న దాంట్లోకి వేసేయాలన్నమాట. మనం తినేటప్పుడు ఆ క్యాబేజ్
క్యాలీఫ్లవర్ క్రిస్పీగా తగులుతూ ఉంటుంది కదా, సో దాంట్లోకి ఇది నంచుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఇవైతే మనం ముందుగా గోబీ తీసుకున్న దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. సో వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే ఆయిల్లోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. సో ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. సింప్లీ చెప్తున్నాను కదా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బయట కొనుక్కున్న దానికన్నా సరే టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏం రెసిపీని ట్రై చేయమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మన సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ. నెక్స్ట్ ఏం రెసిపీని ట్రై చేయమంటారో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై వీడియో.